ఓం శాంతి. ఆంధ్రప్రభ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాబోతున్నటువంటి మహాశివరాత్రి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి బ్రహ్మకుమారి రామేశ్వరిని ఈరోజు మీకు మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని కొన్ని విషయాలు రూపంలో తెలియచేస్తాం. భక్తులు ఎంతగానో ఎదురు చూసేటువంటి మహాశివరాత్రి పర్వదినం చాలా అత్యంత ప్రీతికరమైనది, అత్యంత ఔన్నత్యమైనది. ఈ మహాశివరాత్రి పండుగ అనేది మన భారతదేశంలో ఫాల్గుణ మాసపు బహుళ అమావాస్య గడిలలో దీన్ని జరుపుతారు. ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి భక్తి యొక్క కర్మకాండ కేవలము 365 రోజులు తినేటువంటి ఆహారాన్ని వదిలేస్తారు. రోజు నిద్రపోయేటువంటి నిద్రను కూడా వదిలి ఆ రోజంతా జాగరణ చేస్తారు. ఉపవాసము, జాగరణ అనేవి ఈరోజు చేసేటువంటి విశేష పురుషార్థములు. ఉపవాసాదులు చేస్తూ కూడా భక్తితో ఎంతో శ్రద్ధతో రుద్రాభిషేకాలు, అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమశివునికి సమర్పిస్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎటువంటి రాత్రిలో అతను వస్తాడు? మనకి కనిపించేటువంటి 12 గంటల పగలు, 12 గంటల రాత్రి అంటారా? అటువంటి రాత్రి మనందరికీ తెలుస్తుంది. కానీ దేనికి సంకేతంగా రాత్రి అనేది చెప్పారు? శివుడు అంటే ఎవరు? మన భారతదేశంలో 33 కోట్ల దేవీ దేవతల ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో అంతా కూడా స్త్రీలు, పురుషుల యొక్క మూర్తులలోనే ఆ దేవతామూర్తులు మనం దర్శిస్తూ ఉంటాం. కానీ విభిన్నంగా శివాలయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక జ్యోతి ఆకారంలో రాతిని మనం చెక్కి దానిపైన 3 నామాలు అడ్డంగా పెట్టి మధ్యలో బిందువుని మనం పెడతాము. దాన్ని శివలింగం అనే పేరుతోటి మనం పూజిస్తూ ఉంటాం. దానికే జ్యోతిర్లింగం అనేటువంటి పేరుతో కూడా ప్రసిద్ధి చెందినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. అయితే విచిత్రం ఏమిటంటే మన భారతదేశంలో ఉన్న స్మృతి చిహ్నాలు, దేవతల యొక్క విగ్రహాలు కానివ్వండి, చరిత్రకి అందనటువంటి రహస్యాలు కానివ్వండి, భారతదేశంలో ఉన్నంతగా మరి ఏ దేశంలో కూడా లేవు. ఎవరు ఏ విధంగా వాళ్ళు జీవించి ఉన్నారో, వాళ్ళు లోకోత్తర కార్యాన్ని ఏదైతే చేశారో ఆ పుణ్యకార్యాన్ని, ఆ మేలుని అందరూ తలుచుకుంటూ వాళ్ళ యొక్క రూపాన్ని అదేవిధంగా రాతితో చెక్కి వారి యొక్క విగ్రహానికి షోడశ ఉపచారాలు పూజల రూపంలో చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు నెమలి పింఛంతో, కిరీటంతో ఉంటాడు మురళి వాయిస్తూ. అలాగే లక్ష్మీదేవి, అలాగే శ్రీమన్నారాయణుడు, అలాగే శ్రీ మహావిష్ణువు. ఇంకా మనం సామాన్యంగా తీసుకున్నట్లయితే దేశనాయకుల విగ్రహాలు, గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకా అల్లూరు సీతారామరాజు, ఇలా మనం తీసుకుంటూ పోయినట్లయితే షిరిడీ సాయిబాబా, సత్యసాయిబాబా, ఇలా ఎన్నో దేవతల మూర్తులను మనం రాతి రూపంలో, విగ్రహాల రూపంలో ఆరాధిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో అదే వాళ్ళ చరిత్రను గుర్తు చేసుకోవడానికి వాళ్ళ చిత్రాన్ని మనం ఈ విధంగా విగ్రహం రూపంలో ఆరాధిస్తూ ఉన్నాం, ప్రేమిస్తూ ఉన్నాం. అయితే మరి భారతదేశంలో ఇన్ని దేవాలయాలు, దేవతల ఆలయాలు ఉండగా ఒక శివాలయంలో చూసినట్లయితే మనం ఆ గర్భగుడిలో శివలింగం కనిపిస్తూ ఉంటుంది. జ్యోతిర్లింగం అంటారు. శివాలయం అని పిలుస్తారు, దేవాలయం అని పిలవరు. మన భారతదేశంలో ప్రాచీనంగా ఉన్నవన్నీ కూడా శివాలయాలే. అంటే ఒకానొకప్పుడు ద్వాపరయుగం ప్రారంభం నుండి శివలింగానికే పూజ జరిగేది. దాని ఏకేశ్వరోపాసన అనేవారు. సత్వప్రధాన భక్తి, సాత్విక భక్తి అనేవారు. ముందు శివలింగాన్నే వాళ్ళు పూజిస్తూ ఆచారంలో, పద్ధతి రూపంలో నడుచుకుంటూ వచ్చారు. అటువంటి శివలింగాన్ని మనం ఇప్పుడు జ్యోతిర్లింగం అని కూడా అంటున్నాము. 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ప్రసిద్ధి చెందాయి. కృష్ణేశ్వరుడు, పాపకటేశ్వరుడు, ముక్తేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, ఈ విధంగా
సోమనాథుడు, విశ్వనాథుడు, పశుపతినాథుడు, ఈ విధంగా అనేక మహిమలతో అనేక నామాలతో పిలువబడేటువంటి ఆ పరమాత్మ లేదా శివుని యొక్క స్వరూపం ఏమిటి? చైతన్యంగా ఉండేటప్పుడు అందరూ నడుస్తారు, తిరుగుతారు, మాట్లాడతారు. జడమైనటువంటి విగ్రహం రూపంలో వాళ్ళ యొక్క చరిత్రను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. అయితే భారత భూమిలో ఈ విధంగా ఒక నిరాకారమైనటువంటి జ్యోతి ఆకారంలో ఈ సృష్టిపైకి ఎవరు వచ్చి ఉంటారు? విచిత్రం ఏమిటంటే ఎన్నో గుడి గోపురాలు మనం దర్శిస్తూ ఉంటాం. ప్రతి దేవతామూర్తిని కూడా మనం డైరెక్ట్గానే నమస్కరిస్తాం. కానీ శివాలయంకి వెళ్ళిన అప్పుడు మాత్రం గర్భగుడికి బయట ఒక ఎద్దును చూస్తూ ఉంటాం. ఆ ఎద్దు కొమ్ముల్లోంచి శివలింగాన్ని దర్శిస్తూ ఉంటాం. లేకపోతే డైరెక్ట్గా చూడకూడదని కూడా అంటారు. శివుడిని డైరెక్ట్గా దర్శించకూడదండి, నంది కొమ్ముల మాధ్యమంలోనే చూడాలి అని అంటారు. దీని యొక్క అంతరార్థం ఏమై ఉంటుంది? నంది అనగా ఎద్దు. ఎద్దుకు అంటే ధర్మానికి ఒక సంకేతంగా మన పెద్దవాళ్ళు చూపించారు. మన ఆలయాలలో ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా సంకేతం రూపంలో ఉన్నాయి. ఇకపోతే ఆ జ్యోతి ఆకారంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం ఏమిటి? భగవంతుడు, పరమాత్ముడు, అల్లా, జెహోవా, ఈశ్వర్, ప్రభు, మాలిక్ అని ఈ భూమి మీద కోటాను కోట్ల మంది మనుషులు ఆ పరమేశ్వరుణ్ణి ఎంతో ప్రేమతో పిలుస్తూ ఉంటారు. అంటే వాస్తవానికి పరమాత్మ యొక్క పేరు ఏమిటి? అతని కర్తవ్యపరమైన పేరే తప్ప అతనికి ఒంటి పేరు, ఇంటి పేరు ఏమీ లేవు. ఒకవేళ ఇంటి పేరు, ఒంటి పేరు మనలాగే ఆయనకి ఉన్నట్లయితే ఆయన కూడా జన్మ మరణ చక్రంలో తిరిగి తన నామరూపాలన్నీ పోగొట్టుకుంటాడు. మానవుడి పేరు, రూపము ఇవన్నీ కూడా కొంతకాలానికి మట్టిలో కలిసిపోతాయి. వాళ్ళ యొక్క చరిత్ర కూడా కాలగర్భాన కరుమరుగైపోతుంది. కానీ పరమాత్మ లేదా మనం భగవంతుడిని ఎవరినైతే పిలుస్తున్నామో ఆ పరమాత్మ యొక్క పేరే శివ. శివ అనగా శుభకరుడు, మంగళకరుడు, కళ్యాణకరుడు. శివ అనగా ఇంకా చెప్పాలంటే శూన్యమని కూడా అర్థం ఉంది, సున్నా అని కూడా అర్థం ఉంది. అంటే పరమేశ్వరుడు జనన మరణాలు లేని కారణంగా పాప పుణ్యాలు లేవు, సుఖదుఖాలు ఏమీ లేవు అతనికి. జనన మరణ రహితుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క రూపము శ్రీమద్ భగవద్గీతలో కూడా చెప్పినట్లుగా అణువు కంటే, పరమాణువు కంటే సూక్ష్మ, అతి సూక్ష్మమైనటువంటి దివ్యమైన కాంతులేని తేజోమయ రూపం, జ్యోతిర్బిందు రూపం. గాయత్రీదేవి గాయత్రీ మంత్రంలో కూడా మనం ఉచ్చారణ చేస్తూ ఉంటాం, భర్గో దేవస్య ధీమహి అని. అంటే సహస్రకోటి భానుతేజ కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడని కూడా భగవంతుడిని ఆ గాయత్రీ దేవి మంత్రంలో మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి కంటికి కనిపించే సూర్యుడు కాదు, ఈ సూర్యుడు ఈ జగత్తుకంతటికి వెలుగు ఇస్తాడు, తిమిరాంధకారాన్ని సంహరిస్తాడు. సూర్యోదయం అయినట్లయితే సృష్టి అంతా కూడా చైతన్యంగా అయిపోతుంది. సూర్యాస్తమయం దగ్గర నుంచి సృష్టి అంతా కూడా జడంలోకి వెళ్ళిపోతుంది, నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. మళ్ళా సూర్యోదయం అయిన దగ్గర నుంచి సృష్టి అంతా కూడా చైతన్యంగా ఉంటుంది. చెట్లు, చేమలు, పక్షులు, మనుషులు ఇవన్నీ కూడా. అయితే పరమాత్మకు జ్ఞానసూర్యుడు అని చెప్పచ్చు. ఇటువంటి సూర్యుడు వేలాది సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడని భక్తిలో మహిమ చేస్తారు. వాస్తవానికి పరమాత్మ యొక్క రూపము అణువు కంటే, పరమాణువు కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైంది. మనం ఎవ్వరం కూడా కంటితో కానీ మరి ఇతర ఏ సాధనాలతో కానీ పరమాత్మ యొక్క రూపాన్ని మనం చూడలేము. అదేవిధంగా ఆత్మ అంటూ ఉంటారు. ఆత్మయే పరమాత్మ అన్నప్పుడు ఆత్మ, పరమాత్మ అని రెండు పేర్లు వేరువేరుగా ఎందుకుంటాయి? ఆత్మ అంటే మనుష్య శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తికి ఆత్మ అంటారు. ఆత్మనే ఇంగ్లీష్లో సోల్ అంటారు, శరీరాన్ని బాడీ అంటారు, హ్యూమన్ బీయింగ్ అంటారు. పరమాత్మకు శరీరం లేదు కాబట్టి ఆయనకి జీవాత్మ అని అనరు. జీవాత్మలైన మనం అందరం మానవ దేహంలో తలభాగంలో మెదడు లోపల రెండు కనుబొమ్మల మధ్యన మనం తిలకం దిద్దుకునే స్థానంలో మన ప్రాణశక్తి అక్కడ స్థిరంగా కేంద్రీకృతమై అదొక పాయింట్ ఆఫ్ ఎనర్జీ ఈ శరీరాన్ని అంతటినీ కూడా సంకల్ప శక్తితోటి నడిపిస్తూ ఉంటుంది. శరీరంలో పైకి కనిపించేటువంటి భాగాలు కండ్లు, ముక్కు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఫిజికల్ ఆర్గన్స్. ఈ ఫిజికల్ ఆర్గన్స్ భౌతిక ఇంద్రియాలు,
మరి దీనికి కనెక్ట్ అయి ఉంటాయి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను అన్నింటినీ కలిపి సంచాలనం చేసే శక్తి కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ప్రాణశక్తికే, ఆత్మకే ఉంది. కాబట్టి ఆత్మయే ఈ శరీరాన్ని నడిపిస్తుంది. మనందరిలో పరమాత్మ ఉండడు, మనందరిలో ఆత్మయే ఉంటుంది. ఒక్క ఆత్మయే అందరి శరీరంలో ఉండదు. ఏ కారుకి ఆ డ్రైవర్ ఉన్నట్లనే ఏ శరీరానికి ఆ ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహం తీసుకుంటుంది. అంటే పునర్జన్మల చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం పోయిన తర్వాత మళ్ళీ పునః ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఈ సృష్టి యొక్క కాలచక్రం కూడా 5000 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఎలా ఉన్నది అలా పునరావృతం అవుతుంది. ఈ 5000 సంవత్సరాల కాలచక్రంలో ఆత్మ కూడా ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటుంది. తక్కువలో తక్కువ ఒక్క జన్మైనా తీసుకుంటుంది. అయితే ఆత్మలు మరియు పరమాత్మ ఎక్కడ ఉంటాయని మనం సహజంగానే తెలుసుకోవచ్చు. శాస్త్రాల, పురాణాల గ్రంథాల్లో కఠినంగా జటిలమైనటువంటి మాటలతో రాశారు. సామాన్యునికి కూడా అర్థమయ్యేది జ్ఞానం, ఎవరికీ అర్థం కానిది అజ్ఞానం. అందుకే ఆత్మలు మరియు పరమాత్మ నివసించే స్థానాన్నే శాంతిధామము, మోక్షధామము, కైవల్యము, నిర్యాణము, పరంధామం అంటారు. ఈ భూమి మీద సమస్త మానవులు భగవంతుడనేటువంటి ఒక గొప్ప పరాశక్తిని పూజించడానికి అందరూ కూడా చేతిలో ఏమీ కూడా లేకపోయినా సరే, ఓ భగవంతుడా, ఓ పరమాత్మ, ఓ అల్లా, ఓ జెహోవా, ఏ పరమేశ్వర అని పైకే చూసి ప్రార్థన చేస్తారు. ఎంతమంది అయితే భగవంతుడి గురించి వచ్చినటువంటి మెసెంజర్స్ ఉన్నారో, ఆ ఆధ్యాత్మిక సందేశకులు, వాళ్ళందరూ కూడా ఒక వేలుతో చూపిస్తూ పైకే చూపించారు. అంటే భగవంతుడు పైనే ఉంటాడు, అతడు ఒక్కడే అని అర్థం. గాడ్ ఈజ్ వన్ అండ్ హీ హ్యాస్ నో సెకండ్. అందుకే భగవంతుడికి అప్రమేయ, అద్వితీయ అంటారు. అతను లాంటి వాడు ఇంకొకరు లేరు. సో పరమాత్మ అనేది ఏకవచనం తప్ప బహువచనం కాదు. ఆత్మలు అనేది బహువచనం, పరమాత్మ అనేది ఒకటే. పరమాత్మ ఒక జ్యోతి స్వరూపం కాబట్టి ఈ సృష్టిపైకి వచ్చినప్పుడు అయినా మరి జ్యోతి ఆకారంలోనే ఆయనకి ఇక్కడ మనం పూజలు చేస్తున్నాం. మామూలుగా కూడా ఎవరైనా శరీరం వదిలినట్లయితే, చనిపోయినట్లయితే వాళ్ళ తల దగ్గర దీపం పెడుతూ ఉంటారు. అంటే అర్థం ఆత్మ కూడా ఒక జ్యోతి స్వరూపం అని అర్థం అవుతుంది. పరమాత్మ కూడా జ్యోతి స్వరూపుడే. అందుకే ఆ జ్యోతి స్వరూపుడైన పరమాత్మను జ్యోతిర్లింగాల రూపంలో పూజిస్తూ ఉంటాం. దానికే శివలింగం అంటారు. పరమాత్మకు సదాశివ అనేది పరమాత్మకే వర్తిస్తుంది. అంటే శాశ్వతమైన నామం కలవాడు, శాశ్వతమైన కర్తవ్యం చేసేవాడు, శాశ్వత ధామం. ఆయన ధామం ఎప్పుడు పరంధామమే. అందుకే పరమాత్మ ఈ కింద ఎక్కడా కూడా ఉండడు, మనం వెతికినా కూడా కనిపించడు. అతడు ఎప్పుడైతే సృష్టిపైకి వస్తాడో అప్పుడు అతడి ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఆత్మ జ్యోతిర్స్వరూపమే. మనుష్యాత్మ జంతువుల్లోకి వెళ్ళదు, జంతువులు మనుషులుగా అవ్వరు. మనుష్యాత్మ కర్మఫలాన్ని తయారు చేసుకుంటుంది. ఆ సుఖదుఖాలనేటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి అది మళ్ళీ మానవ శరీరమే తీసుకుని ఆ కర్మఫలాన్ని అనుభవించాలి తప్ప పశుపక్షాదుల జంతువుల్లోకి వెళ్ళదు. మన పూర్వజ్ఞులు అందరూ కూడా చేసిన పని ఏమిటంటే భయభీతి కలిగించడానికి వాళ్ళు పాపభీతి, దైవభీతి కలిగించడం కోసం మీరు నికృష్టమైనటువంటి జంతువుల్లోకి వెళతారని చెప్పారు. కానీ సైన్స్ ప్రకారం చూసినట్లయితే ఏ విత్తనం నాటితే అదే చెట్టు వస్తుంది. అదేవిధంగా మనుష్యాత్మలో ఆత్మ మానవ శరీరంలో తల్లి గర్భంలో తయారైన ఆ గర్భస్థ పిండంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనుష్య ఆత్మకి మాత్రమే 84 లక్షల రకాల జీవరాశుల్లో దాన్ని వేరుగా పెట్టడం జరిగింది. ఎందుకంటే అన్ని జంతువులకి కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా సైజు పెరుగుతుందేమో కానీ దశల వారీగా ఆయువు మాత్రం పెరగదు. కానీ పిండజములు, జరాయుజములు అని పిలిచారు మనుషులని. వాళ్ళు మనుష్యాత్మలు గర్భంలో 6 నెలల పిండంలో ప్రవేశిస్తుంది ఆత్మ. 3 నెలలు పూర్తయిపోయిన తర్వాత గర్భ శిశువుగా బయటకు వస్తుంది. శైశవం అంటే 1 సంవత్సరం, బాల్యం అంటే 8 సంవత్సరాలు, కౌమారం అంటే 13, యవ్వనం అంటే 21 నుంచి 28 దాకా, అక్కడి నుంచి 40 వరకు ప్రౌఢావస్థ, 40 నుంచి వార్ధక్యం అనేది ఉంటుంది. దశల వారీగా ఆయుష్ ఉన్నది ఒక్క మనుష్యాత్మ మాత్రమే. అలాగే ఈ మనుష్య సృష్టిలో అత్యంత మేధాశక్తి కూడా బ్రెయిను
మానవ మస్తిష్కం అనేది చాలా వెల్ డెవలప్డ్, అంటే చాలా సర్వత అభివృద్ధి అయినటువంటిది. మరి మనుషులకి జంతువులకి ఎక్కడ తేడా ఉందంటే దృష్టి దగ్గర తేడా ఉంది. మనుషుల కండ్లు రెండు ప్యారలల్‌గా ఉంటాయి. మిగతా మీరు ఏ జంతువు తీసుకోండి, ఏ పశుపక్షాదులు తీసుకోండి, ఎగిరే పక్షులు కావచ్చు, పాకే జంతువులు కావచ్చు, లేదా 4 కాళ్ళతో నడిచేటువంటి జంతువులు ఏవైనా తీసుకోండి, వాటి యొక్క కళ్ళు సైడ్‌లో ఉంటాయి. వాటి ముఖం కోసుగా ఉంటుంది. మనుష్యాత్మకి దృష్టి చాలా వృద్ధి అయింది. ఇక్కడ నుంచి మనం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులను కూడా కండ్లజోడు కూడా లేకుండా చూసేటువంటి అంత అద్భుత శక్తి మన మానవ నేత్రాలకి ఉంది. ఇంకా మనుషులు మాత్రమే సుఖదుఖాలకు స్పందించగలుగుతారు, మనుషులే నవ్వగలుగుతారు. ఇక ఏ జంతువులు కూడా నవ్వు అనేది వాటికి లేవు. 2 కాళ్ళతో నడిచేటువంటి పాలు తాగే జంతువుల్లో 2 కాళ్ళతో నడిచేది మనుష్యాత్మ మాత్రమే. అందుకే మనుషులకు ద్విపాద పశువు అనే పేరు కూడా ఉంది. ఇంకా బుద్ధిజీవి అంటారు, సోషల్ యానిమల్ అని కూడా చెప్పారు మనిషికి. మనుష్యాత్మ ఒక జ్యోతి స్వరూపం అని కూడా అర్థమవుతోంది. మానవ శరీరంలో తల భాగంలో కనుబొమ్మల మధ్యన మెదడు లోపల అది కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి మన సనాతన ధర్మంలో మనం కనుబొమ్మల మధ్యన తిలకం ధరించడం అనేది అది ఒక సాంప్రదాయంగా మనం చేస్తూ ఉంటాం. అంటే ఆత్మశక్తి అనేది ఈ కనుబొమ్మల మధ్యన కూర్చుంటోంది. ఒక కారులో డ్రైవర్ ఏ విధంగా ఆ చక్రం దగ్గర కూర్చుని మాత్రమే కారు అంతా కూడా నడపగలుగుతాడు, క్రిందకి దిగక్కర్లేదు, ముందుకు దిగక్కర్లేదు. అలా ఆ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఆ చక్రం దగ్గరే ఉంటుంది. అలాగే ఆత్మ జ్యోతిర్బిందువు కూడా కనుబొమ్మల మధ్యన ఉండి ఈ శరీరంలోని సర్వ కర్మేంద్రాలను మనస్సుతోటి సంచారణ చేస్తూ ఉంటుంది. మనస్సు అనేది మన ఆలోచన శక్తి, బుద్ధి అనేది మన నిర్ణయ శక్తి. మనం ఏదైతే ఆలోచించి బుద్ధితోటి నిర్ణయం చేసుకుని కర్మల్లోకి వస్తుందో ఆ కర్మలన్నీ కూడా సంస్కారంలో మనకి తయారవుతూ ఉంటాయి. ఆత్మ ఒక దేహాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఆ దేహంతో ఏదైతే సంస్కారాలు తయారు చేసుకుందో కర్మఫలాలు, వాటిని సంస్కారాల రూపంలో తీసుకువెళుతుంది. ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే పరమాత్మను తెలుసుకోవాలంటే ఆత్మ గురించినటువంటి జ్ఞానం కావాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలంటే పరమాత్మ జ్ఞానం కూడా అవసరం కావాలి. ఆత్మలు ఎవరు, పరమాత్మ ఎవరు, ఈ తేడా మనం తెలుసుకోవాలి. పరమాత్మను మనం తండ్రి అని పిలుస్తున్నాం. ఏ ధర్మం వారైనా భగవంతుణ్ణి ఒక సంబంధం జోడిస్తారు తప్పకుండా. క్రైస్తవులు కూడా ఆయన్ని గాడ్ ఫాదర్ అంటారు. మన భారతదేశంలో తల్లిదండ్రుల దేశమైన కారణంగా మనం భగవంతుణ్ణి త్వమేవ మాతాసు పిత బంధు సఖ అంటాం. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే బంధు సఖుడవు, పుత్రుడవు అని ఇన్ని రకాలుగా భగవంతుడితో సంబంధం జోడిస్తాం. అటువంటి మన భారతదేశం పరమశివుణ్ణి తండ్రిగా భావించి ఆ పరమేశ్వరుడి యొక్క గొప్పతనం ఏంటంటే పాపాల్ని తరిగించడమే ఆయన పని. పాపకటేశ్వరుడైనటువంటి ఆ పరమాత్ముడు పతిత పావనుడని పిలువబడ్డాడు. దేవతలు కానీ, ఋషులు కానీ, మునులు కానీ, సాధు సన్యాసులు కానీ, పీరు పకీరు బాబాలు కానీ ఎవ్వరూ కూడా పతితుల్ని పావనంగా చేయలేరు. పతితుల్ని పావనంగా చేసేవాడికే జ్ఞానసాగరుడైన పరమాత్మ అంటారు. అంటే పరమశివుని యొక్క దివ్యవతరణ గురించి మనం తెలుసుకోవాలంటే ఆ పరమశివుడు ఈ సృష్టిపైకి సూర్యచంద్ర నక్షత్రాదులకి పైన ఉన్నటువంటి ధ్వనికి కాంతికి కూడా చేరనటువంటి ఆ ఎర్రని కాంతులేనే బ్రహ్మ మహాతత్వము పరంధామం నుండి, మోక్షధామం నుండి క్రిందకి వస్తాడు. ఆ వచ్చే సమయం ఏంటంటే కలియుగ అంతం, సత్యుగము అనేటువంటిది రాబోతూ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి సమయాన్నే కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం అంటారు. అర్ధరాత్రి 12 గంటలంటే ఈ కలియుగ ఘోర సమయంలో పరమాత్మ ఈ భూమి మీదకి వస్తాడు. 12 గంటలు దాటిన తర్వాత మనకి తేదీ, వారము ఇవన్నీ కూడా మారిపోతాయి. మనం నిద్రలో ఉండొచ్చు కానీ కాలచక్రం ఒక సెకండ్ కూడా ఆగకుండా అది భ్రమిస్తూ ఉంటుంది. కాలభ్రమణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే కలియుగము పూర్తి అయిపోయి సత్యుగం వస్తూ ఉంటుంది. సత్యుగానికే మనం యుగ ఆది అని కూడా చెప్తూ ఉంటాము. ఆ పరమశివుడి యొక్క దివ్య అవతరణ ప్రతి 5000 సంవత్సరాలకి ఒక్కసారి సృష్టిపైకి జరుగుతుంది. అందుకే ఎలా జరుగుతుంది అన్నది కూడా నేను మీకు అర్థం చేయిస్తాను. పరమేశ్వరునికి మానవ భాషలోనే మానవులకి చెప్పేందుకు జ్ఞానము, అతడు మానవ శరీరాన్నే తీసుకుంటాడు. ఆ మానవ శరీరం ఎవరిదై ఉండొచ్చు? సాధారణ వృద్ధమానవ శరీరాన్ని పరమాత్మ ఆధారంగా తీసుకుంటాడు. దీనికి ఏమిటండి ప్రమాణం, దీనికి ఏమిటి మీకు ఆధారం అంటారు?
మన శాస్త్రాల్లో ఉన్న విషయాలు దీనికి ఆధారం అవుతాయి. ఈ సృష్టికి మూలం ఏంటంటే బ్రహ్మ కడు ముసలివాడు. సృష్టి అతనితోనే ప్రారంభమైందన్న బ్రహ్మకర్మ సమారంభే అన్నారు. ఎవరు ఆ బ్రహ్మ అంటే మన శాస్త్రాల్లో ప్రజాపిత బ్రహ్మని, దక్ష ప్రజాపతిని ప్రజాపిత అని కూడా చెప్పారు. ప్రజ అంటే సంతానం అర్థం, పిత అంటే తండ్రి. ఈ సంతానానికి తండ్రి రూపంలో బ్రహ్మని అక్కడ నిమిత్తం చేశారు. ఒక శ్రీ మహావిష్ణువు భక్తుడైనటువంటి కృపలాని కుటుంబంలో జన్మ తీసుకున్నటువంటి సింధు హైదరాబాద్ నివాసి అయిన దాదా లేఖరాజు గారి యొక్క 60 సంవత్సరాల వానప్రస్థ సమయంలో పరమేశ్వరుడు అతనికి అనేక రకాల సాక్షాత్కారాలను చేయించిన అనంతరం అతని యొక్క దేహంలోకి ప్రవేశించి తన నిజ పరిచయాన్ని ఇచ్చారు. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానానంద స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం అంటూ ఆ పరమశివుడు ఆదిదేవైనటువంటి ప్రజాపిత బ్రహ్మకి తన స్వపరిచయాన్ని ఇచ్చాడు. అందుకే పరమాత్మకు ఒక జ్ఞాన సూర్యుడు, జ్ఞాన ప్రకాశం అనే చెప్తారు. గాడ్ ఈజ్ లైట్, భగవంతుడు ఒక దివ్య జ్యోతి అని కూడా బుద్ధుడు, మరి మహావీర్ జైను కూడా వర్ణిస్తూ వచ్చారు. అందుకే భారతదేశంలో పరమేశ్వరుడు యొక్క సత్యస్వరూపాన్ని మనం ఆ విధంగా జ్యోతిర్లింగం ఆకారంలో పూజిస్తున్నాం. గర్భగుడికి బయట ఉన్నటువంటి ఎద్దు కొమ్ముల్లోంచి చూడడం అంటే ధర్మ సంస్థాపనార్థం పరమేశ్వరుడు ఒక వృద్ధమానవ దేహాన్ని తీసుకున్నాడు. దానికి సూచనగానే మనం నందిని అక్కడ పెట్టడం జరిగింది. ధర్మానికి గుర్తుగా ఎద్దు చూపించడం జరిగింది. వాస్తవానికి కనుబొమ్మల మధ్యన ఆత్మ ఉంటుంది. అలాగే పరమాత్మ కూడా మానవ శరీరం తీసుకున్నట్లయితే కనుబొమ్మల మధ్యన కూర్చుని భృకుటి సింహాసనం పైన కూర్చుని అతడు కూడా బ్రహ్మ ముఖకమలం ద్వారా జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ మహాశివరాత్రి నాడు గర్భగుడికి బయట ఉన్నటువంటి ఎద్దు కొమ్ముల్లోంచి చూసే ఈ పరమ సత్యాన్ని మీరు తెలుసుకున్నారు. ఇంకా నిత్యం కూడా ధారాపాత్రతో పరమేశ్వరుడి పైన, శివలింగం పైన ఒక్కొక్క నీటి బిందువు పడుతూ ఉంటుంది. జ్ఞానసాగరుడు అభిషేక ప్రియుడు కాపటానికి జలం ఇష్టం అంటారు. వాస్తవానికి జ్ఞానం అనే నీరుతోనే ఆత్మ పావనంగా అవుతుంది తప్ప మామూలు నీరుతోటి ఆత్మ పావనంగా అవ్వలేదు. ఈ మహాశివరాత్రి నాడు భక్తులందరూ కూడా ఏడాది పొడుగునా తినేటువంటి ఆహారాన్ని ఎందుకు వదులుతారంటే పరమేశ్వరుడు అభోక్త. మన భారతదేశంలో దేవీ దేవతలు ఏ దేవత యొక్క వ్రతం చేస్తామో ఆ దేవత లేదా ఆ దేవుడు యొక్క వాళ్ళకి ఇష్టమైనటువంటి పిండి వంటలు చేసి వాళ్ళకి నైవేద్యం పెడతాం. అవి మనం మళ్ళా భక్తితో ప్రసాదం రూపంలో గ్రహిస్తాం. పరమేశ్వరుడు జన్మ మరణరహితుడు, అతనికి శరీరం లేదు, అభోక్త అయిన కారణంగా అతను ఏమీ తినడు. అందుకే ఆ రోజు మనం కూడా ఏమీ తినకుండా ఆహారాన్ని వదిలి ఆ వ్రతంగా దాన్ని తీసుకుంటాం. అతనికి కూడా నిద్ర అనేది ఉండదు కాబట్టి నిద్రని కూడా త్యాగం చేస్తారు. వాస్తవానికి ఉపవాసం అనగానే స్థూలంగా అర్థం అన్నం తినకపోవడం అని అర్థం వస్తుంది. కానీ వాస్తవానికి ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం అని అర్థం. మనం ఏదైతే రోజు తింటామో అది ఆ రోజు మనం శరీరానికి ఇవ్వకపోతే అదే ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ మనం ఆ రోజున మనస్సుని కొంచెం కంట్రోల్ చేసుకుని మహాశివరాత్రి నాడు పాపాలని తొలగుతాయినటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఆ ఉపవాసం చేస్తాం. ఆ తర్వాత జాగరణ అనేది కూడా జాగహరణ అంటారంటే మేల్కొని హరించాలి. మనం నిద్రపోయి మేలుకోవడం కాదు, మేల్కొని నిద్రపోకుండా ఉండాలి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైతే జాగరణ చేస్తారో, జాగరణ అంటే స్థూలమైన నిద్రను వదలడం కాదు, అజ్ఞానమైన నిద్రను వదిలి పరమేశ్వరుడు ఏవైతే మనకి జ్ఞానోపదేశం చేస్తున్నాడో, మన కర్మేంద్రాలు ఏవైతే పాపకర్మలకు అలవాటు పడిపోయాయో వాటిని మనం నిఘా పెట్టి, మన కర్మలపైన నిఘా పెట్టి పాపాలపైన జయించడం నేర్చుకోవాలి. మనలో పంచవికారాలు ఉన్నాయి. ద్వాపరయుగం నుండి మన లోపల పంచవికారాలు ప్రవేశించాయి. వీటికే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే పేరుతో భవరోగాలు అంటారు. మనకి ఈ రోగాలు పట్టి పీడిస్తున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోయాయి. మనుషులలో ఈరోజు కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం వల్ల జరిగేటువంటి అకృత్యాలు, ఘోరాలు, నేరాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కలియుగంలో ఈ పాపకర్మల బరువు పెరిగిపోతూ వస్తుంది. సంవత్సరం మనం ఎంత ప్రకారాన భక్తి చేస్తున్నా సరే ఈ బలహీనతలు ఎవరు కూడా వదులుకోలేకపోతున్నారు.
కాబట్టి దీనికి తోడు ఈరోజు కలియుగంలో ముఖ్యంగా భారతదేశంలో చెప్పాలంటే వ్యసనాలు బాగా ఎక్కువైపోయి మద్యపాన సేవనము, మత్తు పదార్థాల సేవనము, గంజాయి, చెరస్సు, తర్వాత ఇలాంటి ఎన్నో రకాల మత్తు పదార్థాలని సేవించడం చూస్తున్నాం. ఈరోజు మన భారతదేశంలో నేటి యువత కూడా ఆబాల గోపాలం కూడా ఈ మత్తు పానీయాలకు అలవాటు పడిపోయి విద్య చదువుకుంటున్నారు కానీ సంస్కారాలతో కూడినటువంటి విద్య ఎక్కడా కూడా లేదు. చదువు సంస్కారం అంటారు, చదువు ద్వారా సంస్కారం తయారవ్వడం లేదు. మరి చదువుకున్న వారు కూడా ఎన్నో రకాల దొంగతనాలకి, క్రైమ్స్కి, సైబర్ క్రైమ్స్కి కూడా అలవాటు పడుతున్నారు. మాదక ద్రవ్యాల సేవన వలన మరింత కామక్రోధ లోభమోహ అహంకారాలు, పైశాచిక గుణాలు వృద్ధి అయిపోయాయి. అందుకే పరమశివుడు మాత్రమే మన పాపాలను, మన లోపల ఉండేటువంటి లోపాలను పూర్తిగా పరిసమాప్తం చేసేవాడు. కాబట్టి జన్మకి ఒకటే శివరాత్రి అంటారు. స్థూలంగా నేను తీసుకున్న జన్మకైతే నాకు 60 సంవత్సరాలు అనుకోండి, నేను 60 శివరాత్రులు చూశాను. కానీ జన్మానికి ఒకటే శివరాత్రి అంటారు. మరి అంటే పరమేశ్వరుడి సృష్టిపైకి రావడం ఒక్కసారే వస్తాడు. ఆ ఒక్కసారి వచ్చినప్పుడే మనం అనేక జన్మల భక్తికి మెచ్చి ఆ పరమేశ్వరుడు మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ సప్తపది అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని. అది వినడం ద్వారా మనకి భక్తి యొక్క కర్మకాండలోని రహస్యాలన్నీ కూడా తెలిసిపోతాయి. తద్వారా రాజయోగం ద్వారా మనకి పరమాత్మ పైన ప్రీతి, భక్తి ఏర్పడుతుంది. భక్తిలో మనం మన కోరికల వలన భగవంతుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఉండేవాళ్ళం. కోరిక తీరలేదనుకోండి, అప్పుడు మనం భగవంతుడి పైన నమ్మకాన్ని కూడా వదులుకునేవాళ్ళం. కానీ భగవంతుడితో ఎంతో భక్తి, శ్రద్ధతో, ప్రేమతో అతనితో మన సంబంధం జోడించడమే ధ్యానం అనేది సంభవం అవుతుంది. మన మనస్సు స్వచ్ఛంగా అవ్వాలి, అందులో కలహక్లేశాలు ఉండకూడదు, ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు. మలినాలన్నీ తొలగించుకున్నప్పుడే మనకి పరమాత్మానుభూతి కలుగుతుంది. అదేవిధంగా ఆత్మానుభూతిని కూడా చేయడానికి యోగ అభ్యాసం కావాలి. ఈ రసించి కృషించే శరీరము నేను కాదని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ శరీరము పంచతత్వాల్లో కలిసిపోయేటువంటి శక్తిని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ శరీరాన్ని నడిపించేటువంటి అవినాశి ఆత్మని తెలుసుకుంటామో, అప్పుడు మనకి పరమాత్మతోటి మనకి సంబంధం ఏర్పడుతుంది. సర్వ సంబంధాలు పరమాత్మతో జోడించి భక్తితో జ్ఞానయుక్తంగా మన లోపల ఉన్నటువంటి చెడు సంస్కారాలను మనం పరివర్తన చేసుకోగలుగుతాం. పరమేశ్వరుడు ఇచ్చేటువంటి ఈ జ్ఞానం లేదా బ్రహ్మకుమారి కుమారులు ఈరోజు తెలుసుకుంటున్నటువంటి జ్ఞానాన్ని, ఆచరిస్తున్న జ్ఞానం ప్రబోధనీయమైంది కాదు, ఆచరణీయమైంది. ఈ ఆచరణీయమైన జ్ఞానంతో శారీరకమైనటువంటి క్రమశిక్షణ, పవిత్రత, మానసిక పవిత్రత, వీటి వలన సత్యం, ధర్మం, న్యాయం ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి మన జీవితంతో వాళ్ళకి పవిత్ర జీవనానికి మనం ప్రేరణ ఇస్తూ ఉంటామండి. మన భారతదేశానికి పవిత్ర పుణ్య భారతదేశం అని ఉంది. మరి ఎవరి వలన పవిత్ర పుణ్య భారతదేశం అని వచ్చింది? ఇప్పుడున్నటువంటి పరిస్థితి భారతదేశం ఎంత వికారీగా ఉంది. ఒకానొకప్పుడు నిర్వికారంగా పవిత్రంగా ఉండే మన భారతదేశాన్ని మళ్ళీ ఆ స్వర్ణిమ యుగాన్ని మనం ఈ కలియుగానంతరం తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వ్రతం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే శారీరక పవిత్రత మాత్రమే కాదు, మనసా వాచా కర్మణ సత్యత మరి దివ్యత, ఈ రెండు ఉన్నట్లయితే మన మానవ జీవితం ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుంది. మనం మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, ఎవరికి కూడా కర్మల ద్వారా కానీ దుఃఖమునివ్వము, దుఃఖం తీసుకోము. అంటే ముఖ్యంగా మన జీవితంలో ఇక్కడ మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం వలన అహింసా పరమో ధర్మం. అంటే మన దేవతలందరూ కూడా హింస చేయలేదు, వాళ్ళు హింసాత్మకమైనటువంటి యుద్ధాలు ఏమీ చేయలేదు. మన దేవతల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా జ్ఞానానికి సంకేతాలు. చక్రము, గద, కమల పుష్పము, బాణము ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞానానికి సంకేతాలు. ధర్మం అనగా మనము ఇప్పుడు భగవంతుడు చేస్తున్న ధర్మస్థాపన ఏమిటంటే దయ, కరుణ, జాలి, ప్రేమ, అహింస. ఈ విధంగా ప్రతి ఒక్కరి పట్ల కూడా గౌరవం, ప్రతి ఒక్కరి యొక్క మతాన్ని, మనుషుల యొక్క అభిప్రాయాల్ని మనం గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క విధి విధానాన్ని భగవంతుడిని చేరుకునే వాళ్ళ యొక్క విధి విధానాన్ని కూడా మనం వాళ్ళకి ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ఆదరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రేమతో, గౌరవంతో మనం సంబంధం ఏర్పరచుకుని ఆత్మిక దృష్టిని అలవర్చుకున్నప్పుడు ఇలాంటి గొడవలు కానీ, మత కల్లోలాలు కానీ, లేదా ఈర్ష్య స్పర్ధలు కానీ,
ఒకరినొకరు హింసించుకునేటువంటిది కానీ ఉండదు. ధర్మో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత అంటారు. అందుకే ఈ మహాశివరాత్రి నాడు వ్యసనముక్తులుగా అయి దుర్గుణాల్ని దుర్వ్యసనాల్ని వదిలేందుకు ప్రతిజ్ఞ చేయండి. అశుద్ధ ఆహార పానీయాలను వదలండి. అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి పంచవికారాలను పారద్రోలేందుకు స్వచ్ఛమైన ఆత్మజాగృతిని చేసుకోండి. ఈరోజు అందరికీ కూడా తెలియజేసేటంటే తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. చీకటిలో, అజ్ఞాన చీకటిలో ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాన ప్రకాశంలోకి తీసుకువెళ్ళు భగవంతుడా. ఓ పరమశివుడా, నీవు మమ్మల్ని ఈ కలియుగం అనేటువంటి మృత్యులోకం నుంచి అమరలోకంలోకి తీసుకువెళ్ళమని మనమందరం ఈ ఈ యొక్క మహాశివరాత్రిని సత్యమైన శివరాత్రిగా అందరం కూడా అర్థయుక్తంగా తెలుసుకుందాం. అందరికీ కూడా ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాలు లభించాలని, ప్రతి ఒక్కరూ మేల్కొని తమ లోపల ఉన్నటువంటి కలికల్మషాన్ని ప్రక్షాళన చేసుకుని నిత్యం ధ్యానంతో, పరమేశ్వరుడు ధ్యానంతో వృత్తి వ్యాపారాలు చేస్తూ, పనిపాట్లు చేస్తూ, మనము గృహస్థ ధర్మంలో ఉంటూ అన్ని బాధ్యతలను స్వీకరిస్తూ కూడా, అన్ని కర్తవ్యాలను చేస్తూ కూడా పరమేశ్వరుని మనసారా ధ్యానిస్తూ మనం మన జీవితంలో కృతకృత్యులు అవ్వగలమని మీ అందరికీ తెలియజేస్తూ, మహాశివరాత్రి శుభ సందర్భంగా మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకో. ఓం శాంతి.